సత్యసాయి కార్మికుల 3వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నది ఏమంటే, అయ్యా మాకు బకాయి పట్ట 5 నెలల వేతనాలు అతి త్వరలో చెల్లించాలా, అలాగే ఈ స్కీముని జెడ్పీలే కలపకుండా సత్యసాయి బాబా గారు ఏ ఆశయం కోసమైతే ఈ ప్రాజెక్టును స్థాపించారో ఆ ఆశయం నిర్వీర్యం కాకోకుండా మీరు కాపాడాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. మీరు అనేక రకాలుగా బాబా గారి బర్త్డేకి వచ్చినప్పుడు పలు ప్రగల్భాలు పలికిన మాట మీ అందరికీ విదితమే. లేదంటే మా దగ్గర సెల్లో ఉన్నాయి, అవన్నీ కూడా మీకు పంపిస్తాము. బాబా గారు చాలా గొప్ప వ్యక్తి, బృహత్తర పథకం చేసినాడు. ఈ ప్రాజెక్టు వల్ల మరి మొత్తం సత్యసాయి జిల్లానే కాకుండా అనంతపురం జిల్లా కూడా ప్రజలందరికీ నీళ్లు దాహార్తి తీర్చినాడు అంటున్నాడు. ఒక వ్యక్తిగా ఆయన మరి ఇక్కడ ఈ జన్మభూమికి, ఇక్కడ నేను పుట్టినాను కాబట్టి ఈ జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రాజెక్టు స్థాపించి అప్పటికే 500 కోట్లు ఖర్చు పెట్టేసి ఈ ప్రాజెక్టును స్థాపించినారు. దాన్ని నడుపుకోమని మీ చేతులకి ఇస్తే మీరు నడుపుకోలేక వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి కనీసం కార్మికులకు జీతాలేని దుర్భర పరిస్థితుల్లో మీరు కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, మరి అధికారులను మేల్కోండి, మీరు మేల్కోండి. జెడ్పీలోకి విలీనం చేస్తే మరి నీళ్ళు అయితే ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, అనేక రకాలుగా జెడ్పీలో ఉన్న మరి సంఘాలన్నీ కూడా అన్ని స్కీములు అన్ని కూడా మూతపడినాయి. మరి మా స్కీమ్ కూడా మీరు మూత వేయాలనే ఉద్దేశం ఏమైనా కలిగి ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ స్కీమ్ని జెడ్పీలే కలుపుకోకుండా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మాకు రావాల్సింది ఏవైతే వేతనాలు ఇచ్చేసి ప్రభుత్వం నుంచి ఇక్కడ రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో మేము ఒకటే చెప్తా ఉన్నాం. 2019 వరకు మీకు ఇష్టమైన వాళ్ళు కాంట్రాక్టర్ గా ఉన్నారు కాబట్టి ఒక నెలకు 2,10,00,000 మీరు టెండర్ వేసి ఇచ్చేశారు ఎల్ఎన్టీ సంస్థకు. కానీ 2021 తర్వాత మీరెందుకు మళ్ళా టెండర్ తగ్గించినారు? పోనీ ఉండే దాంట్లోనే మేము నడుపుకుంటా ఉంటే దాన్ని కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో 0 బడ్జెట్ గా చేయడం అనేది భావ్యం కాదని చెప్తా ఉన్నాం. ఏమన్నంటే ప్రభుత్వ పాలసీలు అంటున్నారు. అయ్యా, ప్రభుత్వ పాలసీలో భాగమే కార్మికులు కూడా జీతాలు ఇవ్వాలా, దాన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకొని ఖచ్చితంగా మా జీతాలు వెంటనే ఇవ్వాలని. లేని పక్షంలో మేము, మా భార్య, పిల్లలు అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. మరి ప్రజా సంఘాలను కలుపుకుంటాం, ప్రతిపక్షాలను కలుపుకుంటాం, అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.